వెల్కమ్ టు జేబీటీవీ. నేను మీ మహేంద్రారెడ్డి. ఈరోజు మనం సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్స్ రివ్యూ చేయడం కోసం మనమైతే వచ్చాము. మనతో పాటు తిరుపతిరావు గారు అందుబాటులో ఉన్నారు. సార్, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి కార్స్, ఏమేమి సప్లై చేస్తారు? నమస్తే అండి, జేబీటీ ఛానల్ వారికి. మా దగ్గర ఏంటంటే అన్ని బ్రాండ్స్ కార్స్ ఉంటాయండి, యూజ్డ్ కార్స్ అండి. మా కంపెనీ పేరు వచ్చి 4 వీల్ కార్స్ అండి. అడ్రస్ అనేది బల్కంపేట బీకే గౌడ రోడ్ పార్క్ రోడ్లో ఉందండి. 4 వీల్ కార్స్. నా పేరు తిరుపతిరావు అండి. మాది 4 వీల్ కార్స్. మా దగ్గర యూజ్డ్ కార్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి, అన్ని కంపెనీలవి కూడా ఉంటాయండి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ప్రస్తుతానికి స్విఫ్ట్ వెహికల్ కొరకు మీకు ఎక్స్ప్లెయిన్ నేను చేస్తానండి. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ సార్. ఇది స్విఫ్ట్ VXI అండి. ఇది ప్రజెంట్ ఏంటంటే 65,000 తిరిగింది. దీని ప్రైస్ కూడా మేము ఏంటంటే 6,40,000 చెప్తున్నామండి. ఈ రేటు కూడా ఫిక్స్డ్ ఏం కాదు, నెగోసియేషన్ సార్. ఈ వెహికల్ కూడా సింగిల్ ఓనర్ అండి. మా దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనేవి ఉంటాయండి, జెన్యున్ వెహికల్ ఉంటాయి. రీడింగ్ పరంగా మనం గ్యారెంటీ ఇస్తాము, నాన్ యాక్సిడెంట్ పరంగా గ్యారెంటీ ఇస్తాము. తర్వాత కస్టమరు పేపర్స్ అనేవి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయిన దాకా మేము రెస్పాండ్గా ఉంటామండి. స్విఫ్ట్ VXI అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 సార్. ఇది ప్రజెంట్ ఏంటంటే 33,000 మాత్రమే తిరిగింది సార్. దీని ప్రైస్ కూడా మనం ఏంటంటే 6,50,000 రూపాయలు మాత్రమే చెప్తాము. అదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు సార్, నెగోసియేషను. ఈ వెహికల్ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఏంటి సార్. తర్వాత ఈ వెహికల్ ఏంటంటే తక్కువ మైలేజ్ తిరిగింది సార్, 33,000 మాత్రమే తిరిగింది. పెట్రోల్ సార్ ఈ వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వెహికల్ పై కూడా మేము లోన్ అనేది ఫెసిలిటీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది సార్. ఈ వెహికల్కైనా కాదు, అన్ని ఇక్కడ మా దగ్గర పెట్టిన వెహికల్ మొత్తం కూడా లోన్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. ప్రైవేటు ఉంటుంది మరియు బ్యాంక్ కూడా ఉంటుంది సార్. ఈ వ్యాగనర్ వెహికల్ కొరకు మనం చెప్తున్నాం సార్. ఈ వ్యాగనర్ వెహికల్ అనేది 2015 సార్. ఈ వెహికల్ పెట్రోలు VXI అండి. ఇది కూడా తక్కువ మైలేజ్ తిరిగింది, 39,000 తిరిగింది సార్. తర్వాత ఈ వెహికల్ కూడా మనం రేట్ అనేది 4,30,000 మాత్రమే చెప్తున్నాం సార్. ఎట్టిగా వెహికల్ కొరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది వచ్చేసి 2019 సార్, ZDI ప్లస్ అండి. ఇది డీజిల్ వెహికల్ సార్. ఇది ప్రజెంట్ ఏంటంటే 63,000 తిరిగింది. ఈ వెహికల్ కూడా సింగిల్ ఓనర్ అండి సార్. దీని రేట్ వచ్చేసి మనం ఏంటంటే 12,20,000 చెప్తున్నాం సార్. ఇది ZDI ప్లస్ అండి. ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయండి, పుష్ బటన్, బ్యాక్ వైఫరు, రివర్స్ కెమెరా, స్టీరింగ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి సార్ ఈ వెహికల్కి. సార్ ఇప్పుడు మనము ఇన్నోవా వెహికల్ కొరకు చెప్తాం సార్. ఈ వెహికల్ ఇన్నోవా అనేది 2013 సార్, G వర్షను. ఇది ఏంటంటే సింగిల్ ఓనర్ అండి సార్ ఈ వెహికల్. తర్వాత వెహికల్ మనం కోడింగ్ అనేది 9,80,000 రూపాయలు మాత్రమే చెప్తాం సార్. ఈ వెహికల్ కూడా రేట్ అనేది ఫిక్స్డ్ కాదు, రేట్ అనేది తగ్గుతుంది. దీనికి కూడా లోన్ ఫెసిలిటీస్ అనేది ఉంటుంది సార్, ప్రైవేట్ వస్తుంది అండ్ బ్యాంక్ కూడా ఉంటుంది సార్. ప్రస్తుతానికి మా దగ్గర ఏంటంటే 3 వెహికల్స్ ఉన్నాయి సార్, ఇన్నోవా వెహికల్స్. ఒకటి V వర్షన్ ఉంది, ఇది G వర్షన్ సార్. కలర్స్ గ్రే ఉంది, సిల్వర్ ఉంది, వైట్ ఉంది సార్ ప్రజెంట్ మా దగ్గర. సార్ మనం ఇప్పుడు వచ్చేసి ఈకోస్పోర్ట్ వెహికల్ సార్. ఇది ఈ మోడల్ వచ్చేసి 2018 సార్. ఈ వెహికల్ కూడా డీజిల్ వెహికల్, తక్కువే తిరిగింది సార్, 61,000 మాత్రమే తిరిగింది. ఇది కూడా సింగిల్ ఓనర్ సార్. మనం రేట్ వచ్చేసి ఏంటంటే 8 లక్షలు మాత్రమే చెప్తున్నాం సార్. ఈ రేట్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు, నెగోసియేషను. మా దగ్గర ఉన్నటువంటి వెహికల్కి అన్నిటి కూడా ఫిక్స్డ్ రేట్లు ఉండవు, నెగోసియేషన్ మాట్లాడవచ్చు. మనం ఏంటంటే లోన్ ఫెసిలిటీస్ కూడా కస్టమర్కి కల్పిస్తాం సార్, ప్రైవేట్ కల్పిస్తాం అండ్ బ్యాంక్ కూడా కల్పిస్తాం సార్. సార్ ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి ఆల్టో 800 సార్. దీని మోడల్ వచ్చేసి 2015. కస్టమర్కి ఏంటంటే తక్కువ బడ్జెట్లో వెహికల్ సార్, ఎందుకంటే 2.5-3 వరకు ఈ వెహికల్ అనేది రేట్లు ఉంటాయి కాబట్టి. ఈ వెహికల్ కూడా వచ్చేసి ఏంటంటే 75,000 మాత్రమే తిరిగింది, సింగిల్ ఓనర్ సార్. ఈ వెహికల్ కూడా ఈ వెహికల్కి కూడా లోన్ ఫెసిలిటీస్ అనేది వస్తుంది సార్. సార్ ఈ వెహికల్ వచ్చేసి i10 సార్, పెట్రోల్ అండి. ఇది దీని మోడల్ వచ్చేసి ఏంటంటే 2011 సార్. ప్రజెంట్ ఏంటంటే 62,000 మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ కూడా మనం ఏంటంటే 3,20,000 రూపాయలు మాత్రమే చెప్తున్నాము. ఈ వెహికల్ కూడా ఏంటంటే మనకి ఆల్టో 800 సార్. ఈ వెహికల్ 2014 మోడల్ సార్, పెట్రోల్ అండి. ఇది కూడా మనం ఏంటంటే అతి తక్కువ మైలేజ్ తిరిగింది సార్, 21,000 మాత్రమే తిరిగింది సార్. దీని ప్రైస్ వచ్చేసి మనం ఏంటంటే 3,10,000 రూపాయలు మాత్రమే చెప్తున్నాం సార్. ఈ రేట్ ఏం ఫిక్స్డ్ కాదు, ఇది కూడా నెగోసియేషన్ ఉంటుంది. కస్టమర్కి ఏంటంటే అవైలబుల్గా అతి తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి వెహికల్ మా దగ్గర చాలా ఉన్నాయి సార్. ఇదే కాదు, ఆల్టో K10లు ఉంటాయి, i10లు ఉంటాయి, తర్వాత ఆల్టో 800లు కూడా మా దగ్గర ఉంటాయి సార్. ఇది కూడా ఆల్టో K10 సార్. ఇది పెట్రోల్ వెహికల్ ఏనండి, LXI. ఇది 2010 మోడల్ సార్. దీని ప్రైస్ వచ్చేసి
2,10,000 రూపాయలు మాత్రమే సార్. సార్ ఇప్పుడు ఈ వెహికల్ కొరకు మనము చూస్తే ఇది కూడా పెట్రోల్ వెహికల్ ఏంటి సార్, ఈటీఎస్ అండి, 2011 మోడలు. రీడింగ్ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే 50,000 మాత్రమే తిరిగింది సార్. 4,20,000 రూపాయలు మాత్రమే చెప్తాము. ఈ రేటు కూడా ఫిక్స్డ్ కాదు సార్, నెగోషియేషన్ సార్. ఈ వెహికల్ వచ్చేసి బ్రియో సార్, ఇది కూడా పెట్రోల్ వెహికల్ అని, ఇది 2013 మోడల్ సార్. అతి తక్కువ తిరిగింది సార్, ఓన్లీ 17,000 మాత్రమే తిరిగింది సార్. దీని ప్రైస్ కూడా మనం ఏంటంటే 4,20,000 రూపాయలు చెప్తాము. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది కూడా నెగోషియేషన్ అండి సార్. సార్ మా దగ్గర ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి సార్. ఈవెన్ i10 నుంచి ఆల్టో 800 నుంచి ఇన్నోవా క్రిస్టా, బ్రేజా అన్ని వెహికల్ కూడా అవైలబుల్గా ఉంటాయి సార్ మా దగ్గర. సార్ మినిమం బడ్జెట్ ఏంటంటే 2 లక్షల నుంచి 20 లక్షల వరకు బడ్జెట్లో మా ఏంటంటే ఉంటాయి సార్. మా దగ్గర వెహికల్ అవైలబుల్గా ఉంటాయి సార్. మా దగ్గర ఏమైనా వెహికల్ కానీ లేకపోయినా సరే కస్టమరు కావాలంటే మా సర్వెంటర్లో మాకు ఎక్కడ తెలిసిన దగ్గర అయినా సరే మా స్టాఫ్ అనేది తెప్పించడం అనేది జరుగుతుంది సార్. మా దగ్గర అన్ని వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సార్. ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంటుంది సార్. వెహికల్ మోడల్ బట్టి ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంకు రెండు కూడా ఉంటాయి సార్. సార్ మా దగ్గర అన్ని వెహికల్లు ఉంటాయి కాబట్టి మాది ఏంటంటే అడ్రస్ బల్కంపేట సార్, 4 వీల్ కార్స్. ఇదేంటంటే బీకే గౌడ రోడ్ పార్కింగ్లో ఉంటుంది. మీకు కావాలంటే వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఏ వెహికల్ కావాలో మేము అవైలబుల్గా ఉంచుతామండి, లేకపోయినా సరే తెప్పిస్తామండి. మా పేరు వచ్చి తిరుపతిరావు అండి. మా కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే 8790075565. ఇప్పటిదాకా మనం చూసాము 4 వీల్ కార్స్ దగ్గర ఉన్నాము, బల్కంపేట దగ్గర అన్నీ చూసాం. అన్ని మోడల్స్ ఆల్టో దగ్గర నుండి అంబాసిడర్ కార్ దాకా, ఆడి కార్ నుండి అంబాసిడర్ కార్ దాకా ప్రతిదీ ఎక్కడ ఉన్నా కూడా మేము తెప్పించి సరసమైన ధరలకే అందిస్తామని మన కస్టమర్స్ వాళ్ళు సేల్స్ మేనేజర్స్ కూడా చెప్పారు. అయితే మేము కూడా చూసాము, ప్రతి కారు కూడా అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. స్టార్టింగ్ అయితే 2 లక్షల నుండి 20 లక్షల దాకా ఉన్నాయని చెప్తున్నారు. కార్లు కూడా మోడల్ కానీ నీట్గా, మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళు ఫైనాన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంక్ అమౌంట్ కానీ మొత్తం క్లెయిమ్ చేసే విధంగా అన్నీ చేస్తున్నారు. మనము కస్టమర్ రివ్యూ కూడా అడిగే ప్రయత్నం చేసుకుందాం. కస్టమర్ దగ్గరికి వెళ్దాం. మనం ఇక్కడ 4 వీలర్ కార్స్ షోరూమ్ దగ్గర ఉన్నాము, సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్స్ దగ్గర. అయితే ఇక్కడ మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కస్టమర్ అసలు ఏ కార్ తీసుకున్నారు, ఏ విధంగా ఉన్నారో చెప్తారు. 4 వీల్ కార్స్లో మేము ఇంత ముందర ఒక కార్ తీసుకున్నామండి. ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉండదు, ఒరిజినల్గా ఉంటాయి. పేపర్ ప్రాబ్లం కానీ, యాక్సిడెంట్ వెహికల్ కానీ అలాంటివి ఏం సేల్ చేయరు. మేము ఇంత ముందర 2 కార్లు తీసుకున్నాం. 2 రేట్లు ఎలా ఉన్నాయి సార్? రేట్లు మార్కెట్ అన్నిటికంటే 4 వీల్ కార్స్ రీజనబుల్ రేట్లు అండి. చాలా బాగా ఉంటుంది మెయింటెనెన్స్. వెహికల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. కస్టమర్ పరంగా వీళ్ళు సపోర్ట్ ఎలా ఉంది సార్? మీరు కార్ కొన్నంత వరకు కాకుండా కార్ కొన్న తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు రెస్పాన్స్ ఎలా, ఏ విధంగా ఉంది? ఎనీ టైం ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేస్తారు. అలాంటి ఇబ్బంది మాకైతే రాలేదు. నేను తీసుకుంటమే కాకుండా వేరే కస్టమర్లు, వేరే మా ఫ్రెండ్స్కి కూడా ఇప్పించాను. 4 వీల్ కార్స్ మెయింటెనెన్స్లో మాత్రం నెంబర్ 1 అండి. రేట్లు మాత్రం రీజనబుల్గా ఉంటాయి. అన్ని కార్ సెంటర్లో కంటే కూడా 4 వీల్ కార్స్ చాలా బాగుంటుందండి. అయితే వీళ్ళైతే మనం బ్యాంక్, ఫైనాన్స్ కానీ ఇంకేదైనా ప్రొవైడ్ చేస్తున్నాం మనం అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా ముందు చెప్పినట్టయినా తర్వాత కూడా అదే విధంగా రెస్పాన్స్ ఎలా ఉంది? ఏ విధంగా చేస్తే ఆ విధంగానే ఉంటుందండి. ప్రాబ్లంలో ఇట్లాగ ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఫస్ట్ ఏ డైరెక్షన్లో చెబుతారో అదే డైరెక్షన్లో పర్ఫెక్ట్గా నీట్గా చేస్తారండి. మీరు ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఒక 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి 5 ఇస్తానండి. 5 ఇస్తాను. థ్యాంక్ యూ అండి. 4 వీల్ కార్స్లోని మనం ఇక్కడ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే మనతో పాటు ఉన్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా చేస్తారనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు అసలు కార్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉన్నాయి? మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అంటే 140, 150 నుంచి ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఫార్చునర్ వరకు వస్తుంది. 30 లక్షల వరకు కూడా మా దగ్గర సెల్ అవుతాయి. మంత్లీ 40+ అట్లా సెల్ అవుతాయి. మా దగ్గర ఏంటంటే యాక్సిడెంటల్ విషయం లోపల గ్యారంటీ, పేపర్స్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దగ్గరికే ఏజెంట్ను ప్రొవైడ్ చేస్తాం. ఆయన ద్వారా ట్రాన్స్ఫర్ కూడా ఇబ్బంది లేకుండా చేపిస్తాం. సార్ ఇప్పుడు హైదరాబాద్లో అయితే మనం ఎన్నో షోరూమ్లు ఇలాంటి సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్లు అయితే మీ దగ్గర కార్ కొనాలంటే మీరు ఏమని చెప్తారు? మా దగ్గర కస్టమర్కు మేము ఇచ్చేది ఏంటంటే యాక్సిడెంటల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. డబ్బు పెట్టి కొనడం ఇంపార్టెంట్ కాదు కదండి. ఇప్పుడు యాక్సిడెంటల్ కూడా ఫ్రీ ఉండాలి. మళ్ళీ డబ్బు పెట్టి కొన్న తర్వాత కూడా పేపర్స్ కూడా ఇంపార్టెంటే కదా. పేపర్స్ కూడా కంపల్సరీ. ఆ పేపర్స్ తరఫున కూడా మేము గ్యారెంటీకి ఇస్తాం. మేము సర్వీస్ ఛార్జీ కింద కమిషన్ తీసుకుంటాం. మాది ఆల్మోస్ట్ ఈ షాప్ పెట్టి కూడా కనీసం ఒక 12-13 సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నది. మేము డైలీ కూడా ఒక 4-5 వెహికల్స్ సేల్ చేస్తాం. మంత్లీ ఒక 40-50 వరకు సేల్ ఉంటాయి. బండ్లు చాలా బాగుంది. అయితే కస్టమర్స్ మీరైతే ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అవి చెప్తున్నారు కదా, అవి తర్వాత కస్టమర్ కొన్న తర్వాత మీకు సంబంధం ఏమైనా ఉంటుందా? అసలు వాళ్ళని పట్టించుకునేది ఏమి ఉండదా? కస్టమర్ అంటే వాళ్ళు అడిగేదాన్ని బట్టి, వాళ్ళకి ఏం కావాలని అడుగుతారో దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం.
రెస్పాన్స్ కంపల్సరీ కదండి. ఎందుకంటే మార్కెట్ ఒక్క వెహికల్తో అవేది కాదు కదా, మాకు కూడా మార్కెటింగ్ పెరగాలి వాళ్ళ ద్వారా, కస్టమర్స్ ద్వారానే మాకు మార్కెటింగ్ పెరుగుతుంది. సేల్ ద్వారా మార్కెటింగ్ కూడా అమ్మే వతం ద్వారా మార్కెట్ పెరగదు, మాకు కొనే వాళ్ళ ద్వారానే మార్కెట్ పెరుగుతుంది. కనుక మాకు వాళ్ళకి ఏం కావాలన్నా అది మేము వాళ్ళ తరఫు నుండి మేము ఏదైనా ముందు ఉంటాం దానికి. అయితే మామూలుగా అయితే మీరు ఆడి కార్ నుండి అంబాసిడర్ కార్ దాకా ప్రతిదీ దొరుకుతుంది అని చెప్తున్నారు. అంటే ఒకవేళ మీ దగ్గర కార్స్ లేకపోతే కూడా తెప్పించే ప్రయత్నం, కస్టమర్ వేరే కార్ అడుగుతారా, అవి ఇక్కడ లేకపోతే తెప్పిస్తారా? అవైలబుల్గా ఉంటే తెప్పిస్తామండి. వాళ్ళు అడిగేది మాకు అవైలబుల్గా ఉంది అనుకోండి, అప్పుడు అవైలబుల్ కూడా తప్పనిసరి తెప్పిస్తాం. కాకపోతే ప్రజెంట్గా ఏంటంటే ఇప్పుడు నీకు ఇప్పటికిప్పుడు కావాలంటే ఇప్పుడు నేను మారుతి 800 నుంచి మిగతా వెహికల్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇన్నోవా కానీ, ఫార్చునర్ కానీ, డిజైర్ కానీ, టొయోటా ఎనీ వెహికల్ ఏవైనా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర రెడీగా ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగే వెహికల్ ఏవైతే ఆడి అట్లాంటి అంటున్నారో అవి కూడా అవైలబుల్ ఉంటాయి. కొంచెం టైం పడుతుంది, దాన్ని బట్టి మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం, చూపిస్తాం, సర్వీస్ చేస్తాం. వాళ్ళు ఏదైనా మెకానికల్గా చూసుకుంటామంటే కూడా ఓకే అంటాం. 90% అవసరం ఉండదు, వాళ్ళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం చూసుకుంటామంటే కూడా రైట్ అంటాం. అట్లా ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అయితే మనం చూసాం కదా, ఇప్పుడైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడడం, తర్వాత సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్తాం, కస్టమర్తో కూడా మనం కస్టమర్ రివ్యూ కూడా చెప్పడం జరిగింది. క్వాలిటీగానే ఇస్తున్నారు వీళ్ళు, వర్క్ కూడా తర్వాత మనం తీసుకున్నా కూడా రెస్పాన్స్ బాగానే ఉందనేది అయితే చెప్తున్నారు అందరూ. అయితే వీళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు ఒకటే పదం, ఆడి నుండి కూడా అంబాసిడర్ దాకా ప్రతి కారు ఏ కారు కావాలన్నా దొరుకుతుంది. కాకపోతే టైం వీళ్ళ దగ్గర లేకపోయినా ఎక్కడి నుండి అయినా తెప్పించి కూడా కస్టమర్ని సాటిస్ఫైడ్ చేయడమే మా లక్ష్యం అనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మనము కస్టమర్ రివ్యూస్ కానీ ఫోర్ వీల్ కార్స్ది షోరూమ్ అంతా చూసాము, సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్స్ కస్టమర్ రివ్యూ తీసుకున్నాము, సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ, తర్వాత సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ, కార్లు ఏమేమి దొరుకుతాయో అన్నీ చూద్దాం. మరికొన్ని వివరాలు మన ఎండి గారు, 4 వీల్ కార్స్ ఎండి గారు మధు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబీ సబ్స్క్రిప్షన్ అందరికీ నమస్కారం. సో ఇది మాది 4 వీల్ కార్స్ అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ 2012 నుంచి పెట్టాము. ఇది దగ్గర 10 ఇయర్స్ అవుతుంది. సో మన దగ్గర అన్ని వెహికల్స్ ఉంటాయి. మినిమం ఒక 2 lakhs నుంచి ఒక ఫార్చునర్, ఇన్నోవా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఎన్నో వందల షోరూమ్లు ఉండొచ్చు నాకు తెలిసి ఇలాంటివి. అయితే సెకండ్ హ్యాండ్ కార్స్లో మీ దగ్గరే 4 వీల్ కార్స్ దగ్గరే ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తారు? అయితే ఎందుకు కొనాలంటే మనం అందరూ జనరల్గా చెప్తుంటారు, మన దగ్గర ఏంటంటే కొనుక్కున్న కస్టమర్ దాంట్లో రిసిప్ట్లో కూడా మనం గ్యారెంటీ ఇచ్చేది యాక్సిడెంటల్ ఫ్రీ అనమాట. అంటే యాక్సిడెంటల్ కాని వెహికల్ ఇస్తారు, ప్లస్ పేపర్స్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేదాకా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇవి రిసిప్ట్లో రాసి ఉంటుంది అనమాట. అందుకోసం ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఉండదు. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే రిసిప్ట్లో ఉంటుంది కాబట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర కార్టర్ ఫ్రాంచైజీ అనమాట ఇది. సో వాళ్ళు సర్టిఫికేషన్ చేస్తారు, ప్లస్ మా వ్యాలిడేటర్ సర్టిఫికేషన్ చేస్తున్న తర్వాతనే వెహికల్ లోపలికి వస్తుంది. ఇక్కడ మీరు ఏ వెహికల్ అయినా చూడండి, బంపర్ స్లూలు పెట్టడం కానీ, బానెటో కలరు, డోరో కలరు అట్లా అవ్వడం కానీ, యాక్సిడెంట్ వెహికల్స్ కానీ, ఇంజిన్ చేసిన వెహికల్స్ కానీ, ఫుల్ పెయింట్ అయిన వెహికల్స్ కానీ, ఇట్లాంటి వెహికల్స్ అసలు అమ్మనే అమ్మం. ట్యాక్సీస్ ఓన్ అయినవి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు సార్, అట్లాంటి వెహికల్ అమ్మను. ఓన్లీ ఏపీ తెలంగాణ వెహికల్సే ఉంటాయి. ఇట్లా అందుకని మనం ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం. మేము నెలకి అట్లీస్ట్ కనీసం మనం 40 నుంచి 50 వెహికల్స్ వరకు అమ్ముతుంటాం అనమాట. అయితే మీరు దాదాపు 12-13 సంవత్సరాల నుండి ఈ వెహికల్ ఫీల్డ్లోనే ఉన్నారు. కాకపోతే అండి బయట ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉంటాయి అన్నారు, అంటే ఢిల్లీ నుండి వెహికల్ తెచ్చి వాటి గురించి ఏమైనా చెప్పండి సార్. మోసాలు అంటే ఏముండవు కానీ కొంచెం పేపర్స్ పెండింగ్ అవుతుంటాయి. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఇక్కడ తీసుకురావడం వల్ల వెహికల్స్ అక్కడ నుంచి ఎన్ఓసి రావడం లేట్ అవుతుంటుంది. సో అక్కడితో కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ఓసి రావాలి, దాని లైఫ్ ట్యాక్స్ కట్టాలి, ఇంత చేసుకోవాలి. సో ప్రజెంట్ నెంబర్ అవుతుంది. అదే 2012 వెహికల్ అనుకోండి, సపోజు 2021 నెంబర్ పడుతుంది. సో నెంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మన వెహికల్ కొంటే ఒక 40-50 ఎక్కువ వస్తుంది వెహికల్ మీద కాస్ట్. సో లోకల్ వెహికలే కదా, అదర్ డిస్టిక్ పేపర్ల గురించి టెన్షన్ ఉండదు ఇక్కడ వెహికల్ కొంటే. సో మన హైదరాబాద్ వెహికల్ కాబట్టి పేపర్స్ అన్ని క్లియరెన్స్ ఉంటాయి అన్నమాట, అంతే. అయితే 2 రాష్ట్రాల కంటే మీరు ఇప్పుడు మామూలుగా అయితే మీ దగ్గర ప్రజెంట్ అయితే ఆల్టో, ఎర్టిగా ఈ కొన్ని మోడల్స్ చెప్తున్నారు. ఒకవేళ కస్టమర్ వచ్చి ఒక ఆడి కార్ కావాలి, ఒక బెంజ్ కార్ కావాలంటే అవి కూడా తెప్పించే ప్రయత్నం. అయితే మా దగ్గర ఏంటంటే XUV 500, ఇన్నోవాస్ ప్లస్ క్రిస్టా, ఫార్చునర్స్ ఇట్లాంటి వెహికల్స్ దొరుకుతాయి. సో ఇవి అప్పర్ క్లాస్ వచ్చేసి మన బెంజ్, మీరు అన్నట్లు BMW, ఇవి ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు అడగరు, మేము ఇప్పటి వరకు అమ్మలేదు అనమాట. ఈ వెహికల్స్ కావాలంటే తెప్పిస్తాం. ఇన్నోవా కానీ, ఫార్చునర్ కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, చాలా బ్రాండెడ్ వెహికల్స్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇట్లా మా దగ్గర స్టాండ్ బై 70 వెహికల్స్ ఉంటాయి. సో ఇందులో ఇంక వేరే ఏమన్నా కావాలంటే ఇందులో మోడల్స్ మన దగ్గర సపోజ్ స్విఫ్ట్కి వచ్చింది కస్టమర్ 2014, వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంది,
9 బడ్జెట్లు 3 లక్షల బడ్జెట్ కావాలంటే అప్పుడు ఎలాంటి వెహికల్స్ చుట్టుపక్కల మాకు కార్ల డీలింగ్స్ ఆఫీస్లో డీలింగ్ ఉంటుంది కాబట్టి కస్టమర్ పోనకుండా ఆ వెహికల్ తీసుకొచ్చి మేము చెక్ చేసిన తర్వాత కస్టమర్కి అమ్ముతాం అనమాట. ఓకే అండి, మనం చూసుకున్నాం కదా. అయితే కస్టమర్ రివ్యూ చూసాం, తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ చూసాం, తర్వాత ఆల్రెడీ మనం షోరూంలో మొత్తం కార్లు కానీ ఏవేవి ఉన్నాయి వాళ్ళు చేసే ప్రొవైడ్ కూడా మనకు ఎండి గారు క్లుప్తంగా వివరించారు. అసలు కార్లో జరిగే మోసాల గురించి కూడా ఏ విధంగా ఉంటాయంటే, మోసాలంటే దానిలో లిటిగేషన్లు కానీ ఏ విధంగా ఉంటాయి అయితే అనేది మొత్తంగా మన మధు గారు మనకైతే అందించారు. థ్యాంక్ యూ. Hello everyone, please do subscribe to JBTV Telugu. Hi viewers, please subscribe JBTV Telugu. Please subscribe JB Telugu News channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JBTV Telugu.